శాతవాహనుల పుట్టుపూర్వోత్తరాల్లోని వాదనలను గమనించండి. శాతవాహనులు మావాళ్ళు 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 అబ్బాబాబా వాటేసుకోవడానికి వందల మంది తయారయ్యారు చరిత్రకారులు. అలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. ఏ, మత్స్యపురాణం ప్రకారం శాతవాహన రాజులు 30 మంది. బి, ఆంధ్రులు మరియు శాతవాహనులు ఒక్కటే. సి, ఆంధ్ర అన్నది జాతి, శాతవాహన అనేది వంశం. డి, శాతవాహనుల పుట్టుపూర్వోత్తరాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆన్సర్ వాదనను గమనించండి. ఆన్సర్ వచ్చి బి ఒక్కటే ఫాల్స్ ఆన్సర్. అంటే రెండోది ఆన్సర్ బి ఒక్కటే ఫాల్స్. అంటే మిగతా 3 కరెక్ట్ అనే కదా. ఆంధ్రులు మరియు శాతవాహనులు ఒకటి కాదు. ఆంధ్రులు వేరు, శాతవాహనులు వేరు. ఆంధ్ర జాతి, శాతవాహన వంశం. కాబట్టి ఆన్సర్ వచ్చి బి ఒక్కటే ఫాల్స్. మిగతా 3 కరెక్టే. ఏ 3 కరెక్టు? మత్స్యపురాణం ప్రకారం రాజులు 30 మంది కరెక్టే. ఆంధ్ర అన్నది జాతి, శాతవాహన అనేది వంశం కరెక్టే. శాతవాహనుల పుట్టుపూర్వోత్తరాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నది కూడా కరెక్టే.